మెట్రో ప్రాజెక్టును కిషన్ రెడ్డి అడ్డుకున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 20న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి తెలంగాణలో బీజేపీ ఉండాలా మూసేయాలా అని ఒత్తిడి తెచ్చారన్నారు. దీంతో మెట్రో ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ కు కేంద్రం నిధులు ఆపేసిందని చెప్పారు. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు ఖట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయిస్తాడా 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. బీఆర్ఎస్ హయాంలో మెట్రో విస్తరణపై ఆలోచన కూడా చేయలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాల్లో కాకుండా రియల్ ఎస్టేట్ కోసం ప్రణాళికలు వేశారన్నారు. తాము అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. వాళ్ళు ఆలోచన చేసింది కూడా ఎల్ఎన్టీతో ముందుకు వెళ్లకుండా గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు వాళ్ళకు కావాల్సిన రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆఖరి నిమిషంలో టెండర్లు పిలిచే ప్రయత్నం చేస్తారు. ఎక్కడైతే ప్రజలు ప్రయాణం చేయరో, ఎక్కడైతే అంతగా అవసరం లేదో ఆ ప్రాంతంలో నిర్మించాలని వాళ్ళ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి మాత్రమే గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాలలో మెట్రో విస్తరణ జరగలేదు. ఒకనాడు ఢిల్లీ మెట్రో మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో 2వ స్థానంలో ఉండే దేశంలోనే. ఇతర నగరాలలో చిన్న చిన్న మెట్రోలు మాత్రమే నడుస్తుండే. ఈరోజు ఢిల్లీ మొదటి స్థానంలో అట్లనే ఉంది. హైదరాబాద్ నగరం 9వ స్థానానికి జారిపోయింది.